లోకం మార్చడానికి ఎవరిని వాడుకుంటాడు? లోకము చేత నువ్వు మార్చబడవచ్చుడు వారిని వాడుకుంటాడు దేవుడు. ఈ లోకంలో ఉంటూ ఆ లోకాన్ని బట్టి నువ్వు మారవచ్చుడు. మారని నిన్ను దేవుడు వాడుకొని లోకాన్ని మారుస్తాడు. దానియేలుని వాడుకున్నాడు, సమూయేలుని వాడుకున్నాడు. టెంపుల్ మొత్తం మందిరం అంతా అపవిత్రపరచబడింది. దాన్ని క్లీన్ చేయడానికి దేవుడు సమూయేలుని లేవనెత్తుకున్నాడు. ఎందుకో? హూ రిఫ్యూజ్ టు చేంజ్, హూ గాడ్ యూజ్ టు చేంజ్ బబులోన్. దేవుడు బబులోన్ని మార్చడానికి ఎవరిని వాడుకున్నాడు? ద వన్ హూ వాజంట్ చేంజ్డ్ బై బబులోన్. ఏ వ్యక్తి అయితే బబులోను చేత మార్చబడలేదో ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. బబులోన్లో ఉన్నాడు, బబులోన్లో ఉన్నట్టుగా మార్చబడాలి. మారలేదు. వారు తిన్న భోజనం ముట్టుకోలేదు, అపవిత్రమైనది ఏది ముట్టుకోలేదో, ఆ ప్రవర్తన అంటించుకోలేదు. యవనస్తునిగా ఉన్నప్పుడు వచ్చినాడు బబులోనికి. దానియేలు బబులోన్లో అడుగుపెట్టినప్పుడు ఈ వాస్ జస్ట్ 14-13 years. కానీ దేవుని కొరకు ఎంత రోషంగా నిలబడినాడు అంటే బబులోను ఏ అలవాటు, బబులోను ఏ మురికితను అంటించుకోలేదు, మారలేదు. బబులోను తనను మార్చలేకపోయినది, బబులోను తనను మార్చలేకపోయినది కాబట్టి దేవుడు తనను తీసుకొని బబులోను మార్చినాడు. సమూయేలు టైంలో మందిరం ఎలా ఉన్నది? మందిరము ఒక ముస్సలి యాజకుడు ఏలి, ఫైర్ లేదు, ఉజ్జీవం లేదు, అగ్ని లేదు, అంత చల్లార్చబడిన తన కుమారులు పాపము చేస్తున్నారు. మందిరము ఉజ్జీవంగా లేదు, మందిరము దేవుని ఆత్మచేత నింపబడలేదు, మందిరములో దేవుని చిత్తం జరగట్లేదు. అటువంటి మందిరములో సమూయేలు అడుగుపెట్టినాడు. చిన్నవాడు, ఏలి కుమారులతో స్నేహం చేయలేదు. అలవాట్లు రావాలి సమూయేలుకు. చిన్నవాడు, అక్కడ ఉన్నాయి చూసి నేర్చుకొని ఆ విధంగా చేయాలి, ప్రవర్తించలేదు, మారలేదు. ఆ పరిస్థితులు ఏవి కూడా తనను మార్చలేకపోయినది. హూ గాడ్ యూస్ టు చేంజ్ టెంపుల్. మందిరాన్ని మార్చడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ద వన్ హూ వాజంట్ కరప్టెడ్ బై ద టెంపుల్. ఆ మందిరము చేత చెడిపోయినటువంటి వ్యక్తిని వాడుకున్నాడు.